జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారతదేశానికి సంబంధించి అభివృద్ధి విషయంలో ఒక సూపర్ డూపర్ ఎక్స్ట్రా జబర్దస్త్ మామూలు న్యూస్ కాదు, ఒక మంచి న్యూస్ తీసుకొచ్చిన మీకోసం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఏమాత్రం మిస్ కాకుండా స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా చూడండి. న్యూస్ మాత్రం అట్టే అదిరిపోతుంది, నాది గ్యారంటీ. ఇంకా అసలు విషయానికి వచ్చా, మనము ఇంతకుముందే చెప్పుకున్నాం 2014 ముందు వరకు భారత పెద్దగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. అత్యంత కీలకమైనటువంటి ఈ తయారీ రంగంలో భారత్ పెద్దగా వృద్ధి సాధించలేదు. దీనికి సంబంధించి మనం నిన్న కూడా ఒక వీడియో చేసాం, మీరందరూ చూసారో లేదో చూడకుండా అంటే అది కూడా మంచి ఇంపార్టెంట్ న్యూస్, ప్రతి ఒక్కరు కూడా చూడండి. అందుకు కారణం ఒకటే, మొన్నటి వరకు కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఈ పారిశ్రామిక రంగంపై పెద్దగా అయితే దృష్టి పెట్టలేదుయా. అది విషయం. అయితే ఇంకాదులే, ఇంకా నువ్వు దబర్లో బియ్యం వేయకుండానే నీకు అన్నం వచ్చేది ఊరికేనే, నువ్వు దానికోసం ఏం ప్రయత్నం చేయకుండానే నీకు అభివృద్ధి కావాలంటే యాడ్ నుంచి వచ్చేది. ఇంకో విషయము, కొంతమంది అంటూ ఉంటారు ఇప్పటికి కూడా మోడీ ఏం చేసినాడు, బీజేపీ ఏం వచ్చింది 10 ఏళ్ళ నుంచి అని చెప్పి అంటానే ఉన్నారు, అడుగుతానే ఉన్నారు. నేను చెప్తానే ఉన్నా, వాళ్ళు అడుగుతున్నారు. సిగ్గులే శరమలే. ఒరే స్వామి యాండారో నాయన, అది దండం పెడతా. ఏదైనా వీడియోలు చేసినప్పుడు చూడండి రా స్వామి, మీ కడుమంట ఒక రవ్వనాడు చల్లారుతుందో పెరుగుతుంది, మళ్ళీ ఏదైనా ఉంటే మళ్ళీ ఆలోచన చేసుకుందాము. అసలు విషయం ఏంటంటే, ఆయా ప్రభుత్వాలకు అసలు పారిశ్రామిక రంగాన్ని ఎలా ప్రోత్సహించాలన్న విషయంపై కనీసం సరైన రోడ్ మ్యాప్ కానీ ఒక విజన్ కానీ లేదు. అంటే వాళ్ళకి దాని మీద అసలు ఆలోచనే లే, ఐడియానే లే. అంత ఎట్టా తెలివిన వాళ్ళు చూడు, ఇంక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. దీంతో 2014 ముందు వరకు భారతదేశంలో పారిశ్రామిక రంగం అయితే కుంటుతా నడుచాం అనేది. అంటే భారతదేశం పారిశ్రామిక రంగం ఇదంతా కుంటుతా నడుచాం అన్నదంటే మీరు మళ్ళీ అపార్థం చేసుకోకండి. భారతదేశం ఎప్పుడూ సమర్థవంతమైన దేశమే. కానీ మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి నాయకులు ఉన్నారు చూడు, ఎవరు ఆయన, చిచి నెహ్రూ, మళ్ళీ వచ్చేసి ఆయన కూతురు ఆమె ఇంద్రమ్మ, మళ్ళీ వచ్చేసి ఆయన రాజీవు, మళ్ళీ వచ్చేసి మౌన ప్రధాని మన్మోహన్, ఏమో సోనియా గాంధీ గెలిచినప్పుడు, వీళ్ళందరూ కూడా ఎంతసేపటికి వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పి చూశారే కానీ దేశాన్ని ఎట్ట అభివృద్ధి చేయాలా, దేశంలో ఉండే ప్రజలకు వచ్చేసి వీళ్ళ తలసరి ఆదాయాన్ని ఎట్ట పెంచాలని చెప్పేసి ఏ మాత్రం కూడా ఆలోచన చేయాల. ఎంతసేపటికి మా కుటుంబం బాగుండాలా, మా సంపద పెరగాల, మా ఆస్తిపాస్తులు పెరగాల, ఈ సంపాదించిందని దొబ్బపై ఈ నుంచి ఎగదోయాలి ఇటలీకి, ఇది ఆలోచన అయితే ఆ మరి నడుస్తూ ఉన్నింది. కానీ 2014లో నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి పరిస్థితులు అయితే పూర్తిగా మారిపోయినాయి. ఎట్లంటే, మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ మేక్ ఇన్ ఇండియా, అట్లాగే మనకు తెలిసిందే ఏది ఈ ఆత్మనిర్భర్ భారత్ వంటి విధానాలను తీసుకొచ్చి మన దేశంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించినాడు. నేను చెప్పినా కదా, భారతదేశానికి ఆ శక్తి, ఆ దమ్ము, ఆ సమర్థత ఉండాలి. కానీ నడిపించేవాళ్ళు సరైన వాళ్ళు లేక ఆగిగునింది. ఎప్పుడైతే ఈయన ప్రధానమంత్రి అయినాడో అభివృద్ధిలో ఇంకా దూసుకుపోవడం మొదలుపెట్టింది. రాకెట్ అదేంటంటారు చూడు, జెట్ స్పీడ్ అని ఆ మారి పోవడం మొదలుపెట్టింది. అట్టా అందుకు కావాల్సినటువంటి ఈ ప్రోత్సాహకాలు అందించాడు ఆయన ఆయా సంస్థలకు. అంటే ఏది ఈ పారిశ్రామిక రంగానికి సంబంధించిన అనమాట. ఆయా సంస్థలకు రాయితీలు కూడా కల్పించాడు. అంతే, ఇంకా దేశంలో ఏంటంటే పారిశ్రామిక రంగం ఊపందుకునింది. ఇప్పుడు ఆ ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చినాయి. ఎట్టుంటుందంటే భలే ఉంటుంది న్యూస్. ఇంకా నేను చెప్పేది చూడండి, ఈ నుంచి అసలు పాయింట్ మొదలవుతుంది. ఈ క్రమంలో మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఐఫోన్ల పరిశ్రమను. అర్థమవుతుంది మీకు? ఐఫోన్ అంటే మన వాళ్ళకి అందరికి భలే క్రేజ్ కదా. ఐఫోన్ చాలా మంది అనుకుంటూ ఉంటారు లేనోళ్ళు, ఐఫోన్ అయితే భలే ఉంటుందని. ఏం భలే ఉంటుందో స్వామి, డబ్బులే భలే ఉంటుంది. కానీ ఏంటంటే అది ఒక నాణ్యం. జనాలకు ఐఫోన్, ఎవరి చేతిలో ఉన్న ఐఫోన్ ఉంటే ఒరే ఊడే చేతిలో ఐఫోన్ రాదు ఇట్ట ఆ మాదిరి ఉంటుంది. ఇక్కడ ఐఫోన్లు అంటే యాపిల్ సంస్థ తయారు చేసే యాపిల్ ఫోన్లని అర్థం. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో ఈ ఐఫోన్ల మార్కెట్ దాదాపుగా $100 బిలియన్ ఉండాలి. చూడండి ఎంత మార్కెట్టో, ఏంది ఎంత బిజినెస్ ఏంది అనుకున్నారు. అంటే మన దేశ కరెన్సీలో, అంటే మన డబ్బులో 8.3 లక్షల కోట్లుగా ఉండాలి. చూడండి ఏంది స్వామి నాయన ఏమ్మా. అయితే ఇప్పుడు ఈ ఐఫోన్ల తయారీలో భారత్ ఏకంగా 14% ఐఫోన్లను మన దేశంలోనే, మన భారతదేశంలోనే యాపిల్ సంస్థ తయారు చేస్తూ ఉండడం ఇక్కడ విశేషం. అంటే $14 బిలియన్ విలువైనటువంటి ఐఫోన్లు భారత్లోనే తయారవుతూ ఉన్నాయి. అంటే మన దేశ కరెన్సీలో మనకందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పుకోవాలంటే మన డబ్బుతో పోల్చుకుంటే 1.2 లక్షల కోట్ల విలువైనటువంటి ఈ ఐఫోన్లు అయితే భారత్లోనే తయారవుతూ ఉండడం మనకు గొప్ప విషయం, మన గర్వకారణం కూడా. 2019 వరకు ఏ ఒక్క ఐఫోన్ కూడా భారత్లో తయారవ్వాల.
మనకు తెలిసిందే కదా, అది ఐఫోన్ సంస్థ వచ్చిందే ఈ మధ్య వచ్చింది, ఆయన నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత. అంతకుముందు ఆయన నుంచి వచ్చిందే. ఓ స్వామి, అంతకుముందు చెప్పాలంటే అసలు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయా? ఎంతమంది చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి? నువ్వు ఫోన్ చేయాలనే డబ్బులు పడుతుంది, ఆ వాళ్ళోడు ఫోన్ చేశాక డబ్బులు పడుతుంది, నీకే బొక్క. ఎట్టమల్లే బొక్కే. కనీసం నెట్ ఆడేవాళ్ళు ఎంతమంది? ఇప్పుడు అట్టాడిదే ప్రతి ఒక్కటి. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, రకరకాల టెక్నాలజీ అంతా పెరిగిపోయింది. మళ్ళీ భారత్లో ఏం జరిగింది 10 ఏళ్ళ నుంచి అంటారు. వీళ్ళు ఊరికే అగ్గం ఒక సాకు ఇది నెట్ కార్డు వేసుకునేది. ఆయన ఓల్డ్ మళ్ళీ బీజేపీ ఏం చేసింది, మోడీ ఏం చేసినాడని చెప్పి కామెంట్లు పెట్టేది. సిగ్గులేదంటారు స్వామి. ఒక రవ్వన్నాను మొగాల బెద్దాల్లో చూసుకోకుంటారు. ఆయన 10 ఏళ్ళ ముందు ఎట్టున్నారు, ఇప్పుడు ఎట్టున్నారు తెలుస్తుంది. ఏం బతుకులు అత్వ ఈ పాసుగాళ్ళారా, ఒక్కరవన్నా సిగ్గు చేరం లేదు కదంటారు నాయన బతకలకు. మాట్లాడేదానికన్నా కానీ అదేంది అన్నట్టు బుద్ధకు సిగ్గుండక్కర్లే. ఒకరవన్నా బుద్ధకు నేను ఇంకేమల్లా బుద్ధకే అన్నా. అయితే 2030 నాటికి ఐఫోన్ల తయారీలో భారత్ అయితే చైనాను మించిపోనడం ఇక్కడ విశేషం. చూసారా, మనము ఈ ఐఫోన్ల తయారీలో 2030 నాటికి మనం చైనాను మించిపోతామంట. ఇంకా అప్పటికి అది ఎంత గొప్ప విషయమో, అది ఎంత గొప్ప న్యూసో ఒకసారి ఆలోచించండి. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం వచ్చిన నాటికి అంటే 2014 నాటికి భారత్లో తయారయ్యే మొత్తం సెల్ ఫోన్ల విలువ కేవలం 18,900 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ 2023 సంవత్సరం నాటికి భారత్లో తయారైన మొత్తం సెల్ ఫోన్ల విలువ ఏకంగా 4,10,000 కోట్లకు చేరింది. అంటే 9 సంవత్సరాల కాలంలో 22.5 రెట్లు ఈ సెల్ ఫోన్ల తయారీ పెరగడం ఇక్కడ మన గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. మళ్ళీ అంటారు, మళ్ళీ వచ్చారు ఈ వీడియోలు కాకపోయినా ఇంకో వీడియోలు వచ్చారు మళ్ళీ మోడీ ఏం చేశాడు, బీజేపీ ఏం వచ్చింది, 10 ఏళ్ళలో ఏం బీకినారు, ఏం కట్టలు కట్టారంటే. ఒరే స్వామి, మాకు పీకేది కట్టలు కట్టేది మా పని కాదురా నాయనా. మేము చెప్పుకుంటా పోతాం, అభివృద్ధి చేసుకుంటా పోతాం, అది మా పని. ఈ పీకేది గొరిగేది కట్టలు కట్టేది అది మీ పని. అర్థమవుతుందా? మీ పని మాత్రం మీరు మర్చిపోకండి. మీరు ఆ పనిలో ఉండండి, మా పనిలో మేము ఉంటాం. అది కథ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకున్నా. నాయన దయచేసి మన ఛానల్లో ఆడబిడ్డలు కూడా ఉన్నారు సుమారుగా. మీరు ఏంటంటే బూతులు పెట్టకండి, మళ్ళీ బాగుండదు, పద్ధతిగా ఉండదు. ఎందుకంటే ఆడవాళ్ళు అయి ఉన్నారు, ఏంటంటే చెడి పడి అటాటి ఏమన్నా పనికి మళ్ళీ బూతులు ఉండేటి అటాటి కామెంట్లు అయితే పెట్టకండి. మీరు దండం పెడతా. ఏమన్నా ఉండేటి అందరూ చూసుకునేట్టుగా, అందరూ బాగుండేట్టుగా పెట్టండి, బాగుంటుంది. ఓకేనా? అట్నే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఎంతమందికి వీలైతే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరేటట్టు షేర్ చేయండి. ఇంకా పోతే మీకు పుణ్యం ఉంటుంది. ఎవరైనా మా ఛానల్లో మీరు వీడియో చూస్తున్నారు, ఎవరైనా మీరు కన్నా సబ్స్క్రైబ్ కన్నా చేసుకోకుండా ఉంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్లీజ్. జై శ్రీరామ్.